ఏ దేశంలోకి వెళ్తామో బ్రతుకు తెరువు కోసం ఈ దేశానికి వచ్చాము, మమ్మల్ని శరణార్థులుగా పరిగణించండి, చొరబాటుదారులుగా పరిగణించద్దు అంటూ చొరబడి ఆయా దేశాల ప్రజలతో మమేకమవుతామని చెప్పి చివరికి అక్కడ తిండి తింటూ ఆ దేశాలనే బూతులు తిట్టడం ఒక ఎత్తు. ఇప్పుడు పాలస్తీనా బ్యాచ్ ఎవరైతే ఇలా శరణార్థులుగా వివిధ దేశాల్లోకి చేరారో ఇప్పుడు వాళ్ళే నినాదాలు ఏంటంటే ఆస్ట్రేలియాలో డెత్ టు ఆస్ట్రేలియా అంటారు, కెనడాలో డెత్ టు కెనడా అంటారు, జర్మనీలో డెత్ టు జర్మనీ అంటారు, అమెరికాలో డెత్ టు అమెరికా అంటారు. అంటే ఏ దేశాలైతే వీళ్ళకి తిండి పెడతాయో, ఏ దేశాలైతే బ్రతకడానికి ఆశ్రయం ఇస్తాయో, ఏ దేశాల్లో అయితే ఉద్యోగం ఉపాధి కోసం అవకాశాలు ఇస్తున్నాయి ఆ దేశాల్లో కూర్చుని ఆ దేశాల నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఆ దేశాలలో తమ దేశంలో సాధ్యం కాని షరియా చట్టాలు, తమ దేశంలో షరియా చట్టాల తర్వాతనే వీళ్ళందరూ నిరాశ్రయలేరు, రోడ్డు మీదకి వచ్చారు, బ్రతకలేకపోయారు అక్కడ ఉన్నటువంటి వర్గశత్రుత్వాలతో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అట్లాంటి వర్గశత్రువుతో ఆ దేశం తమకి తిండి పెట్టిన దేశాలు నాశనం చేయాలని కోరుకునేటటువంటి విచిత్రమైనటువంటి వాదన ఏంటి అన్నదే అర్థం కాకుండా ఉండేటటువంటిది. అది పబ్లిక్ కూడా ఇప్పుడు ఆయా దేశాల వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నది అదే. ఏమిటి ధోరణి అన్నటువంటిది. ప్రో పాలస్తీనా ర్యాలీస్ అంటే చివరికి ఆయా దేశాల్లో హింసకి ప్రోత్సహించేదాని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిణామాలు.